తానేదార్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి మనం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడే వారు ప్రచారాన్ని ముగించుకొని వెళ్తా ఉన్నారు, ఈ క్రమంలోనే మనకు ఎదురుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కూడా గుర్రం వెంకటమ్మ హనుమంత్ దంపతులైతే వెంకటమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆమె మన వద్ద ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారి యొక్క భర్త అయినటువంటి హనుమంత్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. దాదాపుగా ఊర్లో ప్రచారం ముగించుకొని వస్తూ ఉన్నారు. ఎలా ఉంది ప్రచారం? ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని? అమ్మా, ఈ తానేదార్పల్లి గ్రామ పంచాయతీ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఎమ్మెల్యే గారు వచ్చి అవకతవకలు పనులుంటే కూడా చేస్తా, సిమెంట్ రోడ్లు ఉద్దాపించిండ్లు కొంతమందికి 19 మంది భర్త చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఎత్తలు ఇచ్చారు, అలా పెడతాడు. సీసీ రోడ్డు పెడతాడు, ఇంద్రమ ఇండ్లు పెడతాడు. నేను ఇదివరకు మాజీ ఎంపీ ఇచ్చిన అంతో ఇంతో చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఆ పెద్దోళ్ళ నిర్ణయంతోనే నేను ముందడుగు వేస్తున్నా. ఇప్పటికైతే ఊరు క్షేమంగా ఉంది. ప్రజలు నాకు మోసం చేసేదానికి ఏం లేరు. నేను ముందుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ముందుకు పోతున్నా. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఊరికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మేజర్గా మాకు ఏ సమస్య ఇప్పుడు ఒక్కటే అడిగినారా, సీసీ రోడ్లు ప్రాబ్లం ఉంది, ఏమైనా ఇండ్లు ప్రాబ్లం ఉన్నాయని ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, శాస్త్రం చెప్పిండు. ఇక అదొకటే. ఇక ఏమైనా భర్త చనిపోయిన వాళ్ళకు 19 మంది ఎత్తరిచ్చారు, పెడతాడు. ఇక అదే సమస్య ఎమ్మెల్యే గారు మేము నమ్ముకున్నాం, చేసేదానికి సిద్ధపడ్డాడు. ఆయన ఎటువంటి అతంగులైనా చేస్తుండు. అమ్మ, మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒక మహిళ రాజకీయాల్లోకి రావడం అనేది ఒక పెద్ద విశేషం అనే చెప్పవచ్చు. ఎంతో సహకారం ఉంటే కానీ ఈ యొక్క ముందడుగు మీరు వేయలేరు. ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉపాధి, ఒకవేళ మీరు గెలిచినట్లయితే ఉపాధి ఏమైనా కల్పించనున్నారా? చేస్తాం మేడం. నేను ఏ రకమైన ఉపాధి కల్పిస్తారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ అన్నీ చేస్తాం సార్ మేడం. ఇప్పుడు ప్రజలకి మీ గుర్తేంటిది? ప్రజలకు ఏం చెప్తారు మీరు? కత్తెర గుర్తు. మాకు కత్తెర గుర్తు. మాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిండ్రు. కత్తెర గుర్తుకు అందరికి దండం పెడుతున్నాం. మేము ప్రజలకు అనుకున్నట్టు ఉన్నాం. వాళ్ళ సహకారంతో ఎన్నైనా చేయగలుగుతాం. ఎమ్మెల్యే గారు వచ్చి సానుభూతి మాట ఇచ్చిపోయిన అందరి ముందల తప్పే పని లేదు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఊర్లలో యువకులకు ఉపాధి అవకాశాలు కావచ్చు, మేజర్గా మహిళలకు ఉపాధి అవకాశాలు కావచ్చు. అంటే బయట ఊళ్ళకు పోయి చేసుకోకుండా ఇదే ఊళ్ళో ఉంటూ వర్క్ చేసుకుంటారు. అలాంటిది ఏమైనా చేయనున్నారా ముందు? అవును మేడం, మెయిన్ యువత అనేది ముందరికి రావాలి. యువత కోసం వాళ్ళు ఏమంటున్నారు అంటే మన ఊళ్ళో ఒక స్కూళ్ళు కానీ లేకపోతే ఒక ప్లే గ్రౌండ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఈ అభివృద్ధి పనులు చేయాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. మేము కూడా మా సాయశక్తిలో మేము ట్రై చేస్తాం, మ్యాక్సిమం చేయడానికే చూస్తాము. మహిళలకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు మహిళలు ఆల్రెడీ కూల పనులకు పోతున్నారు విలేజ్లలో. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక మిల్స్ కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ఇంకేమైనా ఉపాధి కల్పించే కంపెనీలు కానీ ఇక్కడికి మేము తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అది ట్రై చేసి ఏంటంటే వాళ్ళకి కూడా ఉపాధి హామీ కలుగుతుంది. అది వీధి లైట్లు, ఈ డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఎట్లా ఉంది ఊర్లో? నెక్స్ట్ ఏం చేస్తారు దాని గురించి? ఇప్పుడు ప్రజెంట్ అయితే వీధి లైట్లకి ఏం లేదు. ఆల్రెడీ మన దసరా పండుగకి వేసారు. మెయిన్ అక్కడక్కడ సీసీ రోడ్లు ఉన్నాయన్నమాట. సీసీ రోడ్లు, వీధి లైట్ మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాం. ఒక కరెంటు పోల్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకేం డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఇవి మేము వచ్చినట్టలా ఖచ్చితంగా ఇవి మా ఫస్ట్ ప్రియారిటీగా మేము తీసుకుంటాం అనమాట. అది ప్రజల నుంచి ఇంటింటికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కదా, ఎలా ఉంది ప్రజల నుండి స్పందన? ప్రజల నుండి మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు పింఛన్ రాలేదంటున్నారు. లేకపోతే గవర్నమెంట్ తరపుకి వెళ్ళి 25 రేషన్ కార్డులు ఇంతకుముందు లేకుంటే చాలా మంది ఆల్మోస్ట్ అందరికీ ఊళ్ళో ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన 60 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే సన్న బియ్యం ఇస్తారు మనకు కూడా. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అక్కడిక్కడ ఎవరు తీసుకోకపోయేది. సన్న బియ్యం తీసుకొని వండుకొని తింటున్నారు. అది మాకు ఈ గవర్నమెంట్ మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కత్తెర గుర్తుకు మీ ఓటేసి గెలిపించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ గ్రామంలో మేజర్గా అంటే ముఖ్యమైన సమస్యలు ఏమి పెండింగ్లో ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. సిసి రోడ్ ఉన్నాయి, సిసి రోడ్ కావాలి, ఇండ్లు కావాలి, లైట్లు కావాలి, కరెంటు పోల్లు 10 పోల్లు కావాలి, అంగన్వాడీ కాయించి అక్కడ కావాలి అని చెప్పింది మాకు. ఏదైతే తాందేర్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుర్రం వెంకటమ్మ హనుమంత్ గారికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీనే మేము గెలిపించుకొని వారితో ముందడుగులు వేస్తామని కూడా అందరు తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్.